మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. జూన్ నెల వచ్చేస్తోంది. క్యాలెండర్ మారడమే కాదు, మన జేబులకు చిల్లు పెట్టేలా పలు కీలక నిబంధనలు కూడా మారిపోతున్నాయి. అవును, మే నెల ముగింపునకు వచ్చేసింది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా అనేక ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల నిబంధనలు సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేయనున్నాయి. ప్రతి నెలలాగే ఈసారి కూడా 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు మధ్యతరగతి ఇళ్లకు పెద్ద పరీక్ష పెట్టబోతున్నాయి. వంట గ్యాస్ ధరల నుంచి విమాన ప్రయాణ ఖర్చుల వరకు, బ్యాంకింగ్ సేవల నుంచి సోలార్ ప్యానెల్ ధరల వరకు అన్నీ కూడా మారబోతున్నాయి. ఈ పరిణామాలు నేరుగా సామాన్య ప్రజల దైనందిన ఆర్థిక ప్రణాళికలపై ప్రభావం చూపనున్నాయి. ముందుగా గృహిణులకు, వ్యాపారులకు ఎల్పీజీ ధరల సెగ తగిలేలా ఉంది. ప్రతి నెల 1వ తేదీన చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తారు. జూన్ 1వ తేదీన కూడా కొత్త ధరలు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల గత కొన్ని నెలలుగా గ్యాస్ ధరల్లో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో 14 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర 913 రూపాయలుగా కొనసాగుతోంది. అటు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో 3071 రూపాయలుగా రికార్డైంది. చమురులు కంపెనీల తాజా సమీక్షలో ఈ ధరలు కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కొత్త ధరల పెరుగుదల వల్ల సామాన్యుల నెలవారీ బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఇక మరోవైపు విమాన ప్రయాణికులకు కూడా గట్టి షాక్ తగలనుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలతో పాటే చమురులు కంపెనీలు ప్రతి నెల ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ అంటే ఏటీఎఫ్ ధరలను కూడా సవరిస్తారు. ఈ ఇంధన ధరల్లో వచ్చే మార్పులు నేరుగా విమాన టికెట్ల ధరలపై పడతాయి. ప్రస్తుతం ఢిల్లీలో జెట్ ఇంధన ధర కిలో లీటర్కు 1,04,927 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సంక్షోభం కారణంగా ఈ ధరల్లో మరింతగా పెరుగుదల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనివల్ల రానున్న రోజుల్లో విమాన టికెట్ల ధరలు కూడా పెరగనున్నాయి. ప్రయాణికులు అదనపు భారాన్ని మోయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇక బ్యాంకింగ్ రంగంలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన వినియోగదారులకు కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ బ్యాంక్ తన కరెంట్ అకౌంట్లు, కొన్ని ఇతర ఖాతాలకు సంబంధించిన నియమాలను మార్చనుంది. ముఖ్యంగా చిన్న నోట్లు, నాణేల నగదు డిపాజిట్లపై కొత్త పరిమితులు విధించింది. అదనపు ఛార్జీలను కూడా అమల్లోకి తెస్తోంది. ఇప్పటి వరకు చిన్న నోట్ల డిపాజిట్లపై ప్రత్యేక నెలవారీ పరిమితి లేకపోయినా ఇకపై ఆ విధానం మారనుంది. కొత్త నిబంధనల ప్రకారం 20 లేదా అంతకంటే తక్కువ విలువ గల నోట్లకు నెలకు 10,000 రూపాయల వరకు మాత్రమే డిపాజిట్ పరిమితి ఉంటుంది. నాణేల డిపాజిట్లను 5,000 పరిమితి పెంచారు. ఈ నిర్దేశిత పరిమితికి మించిన డిపాజిట్లపై అదనంగా 2% ఛార్జీ వసూలు చేయనున్నారు. చిన్న వ్యాపారులపై ఈ నిర్ణయం కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలనుకునే వారికి కూడా ఈ మార్పులు ఊరటనిచ్చేలా లేవు. జూన్ 1వ తేదీ నుంచి సోలార్ రంగంలో సరికొత్త నిబంధన అమల్లోకి రానుంది. ప్రభుత్వం ఆమోదించిన మోడల్ తయారీల జాబితా అమలు కాబోతోంది. ఈ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సబ్సిడీ పథకాలలో కేవలం ఆమోదిత సోలార్ మాడ్యూళ్లు, సెల్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ చర్య వల్ల సోలార్ పరికరాల నాణ్యత మెరుగుపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. నాణ్యత పెరిగినా సోలార్ ప్యానెల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్తగా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వారికి ఇది అదనపు ఖర్చు కానుంది. ఇక దీనికి తోడు జూన్ నెలలో బ్యాంకులకు ఎక్కువ సెలవులు ఉన్నాయి. వివిధ పండుగలు, ప్రత్యేక దినాల కారణంగా దేశంలోని పలు బ్యాంకుల్లో అనేక రోజులు మూసివేసి ఉంటాయి. మొహరం, సద్గురు కబీర్ జయంతి వంటి సందర్భాల్లో ప్రాంతాల వారీగా బ్యాంకులకు స్థానిక సెలవులు ఉంటాయి. 2, 4 శనివారాలు, ఆదివారాలు సాధారణ సెలవులుగా వస్తాయి. జూన్ 15, 25, 26, 29, 30 తేదీలలో కూడా పలు ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. ఈ సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎంలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. ఖాతాదారులు తమ బ్యాంకు పనులను కూడా ఈ సెలవుల పట్టిక చూసుకొని ప్లాన్ చేసుకోవడం మంచిది. జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులన్నిటిపై ప్రజలు ముందే అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. జూన్ నెల వచ్చేస్తోంది. క్యాలెండర్ మారడమే కాదు, మన జేబులకు చిల్లు పెట్టేలా పలు కీలక నిబంధనలు కూడా మారిపోతున్నాయి. అవును, మే నెల ముగింపునకు వచ్చేసింది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా అనేక ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల నిబంధనలు సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేయనున్నాయి. ప్రతి నెలలాగే ఈసారి కూడా 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు మధ్యతరగతి ఇళ్లకు పెద్ద పరీక్ష పెట్టబోతున్నాయి. వంట గ్యాస్ ధరల నుంచి విమాన ప్రయాణ ఖర్చుల వరకు, బ్యాంకింగ్ సేవల నుంచి సోలార్ ప్యానెల్ ధరల వరకు అన్నీ కూడా మారబోతున్నాయి. ఈ పరిణామాలు నేరుగా సామాన్య ప్రజల దైనందిన ఆర్థిక ప్రణాళికలపై ప్రభావం చూపనున్నాయి. ముందుగా గృహిణులకు, వ్యాపారులకు ఎల్పీజీ ధరల సెగ తగిలేలా ఉంది. ప్రతి నెల 1వ తేదీన చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తారు.
జూన్ 1వ తేదీన కూడా కొత్త ధరలు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల గత కొన్ని నెలలుగా గ్యాస్ ధరల్లో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో 14 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర 913 రూపాయలుగా కొనసాగుతోంది. అటు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో 3071 రూపాయలుగా రికార్డైంది. చమురులు కంపెనీల తాజా సమీక్షలో ఈ ధరలు కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కొత్త ధరల పెరుగుదల వల్ల సామాన్యుల నెలవారీ బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఇక మరోవైపు విమాన ప్రయాణికులకు కూడా గట్టి షాక్ తగలనుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలతో పాటే చమురులు కంపెనీలు ప్రతి నెల ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ అంటే ఏటీఎఫ్ ధరలను కూడా సవరిస్తారు. ఈ ఇంధన ధరల్లో వచ్చే మార్పులు నేరుగా విమాన టికెట్ల ధరలపై పడతాయి. ప్రస్తుతం ఢిల్లీలో జెట్ ఇంధన ధర కిలో లీటర్కు 1,04,927 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సంక్షోభం కారణంగా ఈ ధరల్లో మరింతగా పెరుగుదల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనివల్ల రానున్న రోజుల్లో విమాన టికెట్ల ధరలు కూడా పెరగనున్నాయి. ప్రయాణికులు అదనపు భారాన్ని మోయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇక బ్యాంకింగ్ రంగంలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన వినియోగదారులకు కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ బ్యాంక్ తన కరెంట్ అకౌంట్లు, కొన్ని ఇతర ఖాతాలకు సంబంధించిన నియమాలను మార్చనుంది. ముఖ్యంగా చిన్న నోట్లు, నాణేల నగదు డిపాజిట్లపై కొత్త పరిమితులు విధించింది. అదనపు ఛార్జీలను కూడా అమల్లోకి తెస్తోంది. ఇప్పటి వరకు చిన్న నోట్ల డిపాజిట్లపై ప్రత్యేక నెలవారీ పరిమితి లేకపోయినా ఇకపై ఆ విధానం మారనుంది. కొత్త నిబంధనల ప్రకారం 20 లేదా అంతకంటే తక్కువ విలువ గల నోట్లకు నెలకు 10,000 రూపాయల వరకు మాత్రమే డిపాజిట్ పరిమితి ఉంటుంది. నాణేల డిపాజిట్లను 5,000 పరిమితి పెంచారు. ఈ నిర్దేశిత పరిమితికి మించిన డిపాజిట్లపై అదనంగా 2% ఛార్జీ వసూలు చేయనున్నారు. చిన్న వ్యాపారులపై ఈ నిర్ణయం కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలనుకునే వారికి కూడా ఈ మార్పులు ఊరటనిచ్చేలా లేవు. జూన్ 1వ తేదీ నుంచి సోలార్ రంగంలో సరికొత్త నిబంధన అమల్లోకి రానుంది. ప్రభుత్వం ఆమోదించిన మోడల్ తయారీల జాబితా అమలు కాబోతోంది. ఈ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సబ్సిడీ పథకాలలో కేవలం ఆమోదిత సోలార్ మాడ్యూళ్లు, సెల్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ చర్య వల్ల సోలార్ పరికరాల నాణ్యత మెరుగుపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. నాణ్యత పెరిగినా సోలార్ ప్యానెల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్తగా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వారికి ఇది అదనపు ఖర్చు కానుంది. ఇక దీనికి తోడు జూన్ నెలలో బ్యాంకులకు ఎక్కువ సెలవులు ఉన్నాయి. వివిధ పండుగలు, ప్రత్యేక దినాల కారణంగా దేశంలోని పలు బ్యాంకుల్లో అనేక రోజులు మూసివేసి ఉంటాయి. మొహరం, సద్గురు కబీర్ జయంతి వంటి సందర్భాల్లో ప్రాంతాల వారీగా బ్యాంకులకు స్థానిక సెలవులు ఉంటాయి. 2, 4 శనివారాలు, ఆదివారాలు సాధారణ సెలవులుగా వస్తాయి. జూన్ 15, 25, 26, 29, 30 తేదీలలో కూడా పలు ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. ఈ సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎంలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. ఖాతాదారులు తమ బ్యాంకు పనులను కూడా ఈ సెలవుల పట్టిక చూసుకొని ప్లాన్ చేసుకోవడం మంచిది. జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులన్నిటిపై ప్రజలు ముందే అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం. జూన్ నెల వచ్చేస్తోంది. క్యాలెండర్ మారడమే కాదు, మన జేబులకు చిల్లు పెట్టేలా పలు కీలక నిబంధనలు కూడా మారిపోతున్నాయి. అవును, మే నెల ముగింపునకు వచ్చేసింది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా అనేక ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల నిబంధనలు సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేయనున్నాయి. ప్రతి నెలలాగే ఈసారి కూడా 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు మధ్యతరగతి ఇళ్లకు పెద్ద పరీక్ష పెట్టబోతున్నాయి. వంట గ్యాస్ ధరల నుంచి విమాన ప్రయాణ ఖర్చుల వరకు, బ్యాంకింగ్ సేవల నుంచి సోలార్ ప్యానెల్ ధరల వరకు అన్నీ కూడా మారబోతున్నాయి. ఈ పరిణామాలు నేరుగా సామాన్య ప్రజల దైనందిన ఆర్థిక ప్రణాళికలపై ప్రభావం చూపనున్నాయి. ముందుగా గృహిణులకు, వ్యాపారులకు ఎల్పీజీ ధరల సెగ తగిలేలా ఉంది. ప్రతి నెల 1వ తేదీన చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరిస్తారు. జూన్ 1వ తేదీన కూడా కొత్త ధరలు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల గత కొన్ని నెలలుగా గ్యాస్ ధరల్లో మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో 14 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర 913 రూపాయలుగా కొనసాగుతోంది. అటు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో 3071 రూపాయలుగా రికార్డైంది. చమురులు కంపెనీల తాజా సమీక్షలో ఈ ధరలు కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కొత్త ధరల పెరుగుదల వల్ల సామాన్యుల నెలవారీ బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ఇక మరోవైపు విమాన ప్రయాణికులకు కూడా గట్టి షాక్ తగలనుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలతో పాటే చమురులు కంపెనీలు ప్రతి నెల ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ అంటే ఏటీఎఫ్ ధరలను కూడా సవరిస్తారు. ఈ ఇంధన ధరల్లో వచ్చే మార్పులు నేరుగా విమాన టికెట్ల ధరలపై పడతాయి. ప్రస్తుతం ఢిల్లీలో జెట్ ఇంధన ధర కిలో లీటర్కు 1,04,927
రూ. 27గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సంక్షోభం కారణంగా ఈ ధరల్లో మరింతగా పెరుగుదల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనివల్ల రానున్న రోజుల్లో విమాన టికెట్ ధరలు కూడా పెరగనున్నాయి. ప్రయాణికులు అదనపు భారాన్ని మోయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇక బ్యాంకింగ్ రంగంలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన వినియోగదారులకు కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ బ్యాంక్ తన కరెంట్ అకౌంట్లు, కొన్ని ఇతర ఖాతాలకు సంబంధించిన నియమాలను మార్చనుంది. ముఖ్యంగా చిన్న నోట్లు, నాణేల నగదు డిపాజిట్లపై కొత్త పరిమితులు విధించింది. అదనపు ఛార్జీలను కూడా అమల్లోకి తెస్తోంది. ఇప్పటి వరకు చిన్న నోట్ల డిపాజిట్లపై ప్రత్యేక నెలవారీ పరిమితి లేకపోయినా ఇకపై ఆ విధానం మారనుంది. కొత్త నిబంధనల ప్రకారం 20 లేదా అంతకంటే తక్కువ విలువ గల నోట్లకు నెలకు 10,000 రూపాయల వరకు మాత్రమే డిపాజిట్ పరిమితి ఉంటుంది. నాణేల డిపాజిట్లను 5,000 పరిమితి పెంచారు. ఈ నిర్దేశిత పరిమితికి మించిన డిపాజిట్లపై అదనంగా 2% ఛార్జీ వసూలు చేయనున్నారు. చిన్న వ్యాపారులపై ఈ నిర్ణయం కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలనుకునే వారికి కూడా ఈ మార్పులు ఊరటనిచ్చేలా లేవు. జూన్ 1వ తేదీ నుంచి సోలార్ రంగంలో సరికొత్త నిబంధన అమల్లోకి రానుంది. ప్రభుత్వం ఆమోదించిన మోడల్ తయారీల జాబితా అమలు కాబోతోంది. ఈ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సబ్సిడీ పథకాలలో కేవలం ఆమోదిత సోలార్ మాడ్యూళ్లు, సెల్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ చర్య వల్ల సోలార్ పరికరాల నాణ్యత మెరుగుపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. నాణ్యత పెరిగినా సోలార్ ప్యానెల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్తగా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే వారికి ఇది అదనపు ఖర్చు కానుంది. ఇక దీనికి తోడు జూన్ నెలలో బ్యాంకులకు ఎక్కువ సెలవులు ఉన్నాయి. వివిధ పండుగలు, ప్రత్యేక దినాల కారణంగా దేశంలోని పలు బ్యాంకుల్లో అనేక రోజులు మూసివేసి ఉంటాయి. మొహరం, సద్గురు కబీర్ జయంతి వంటి సందర్భాల్లో ప్రాంతాల వారీగా బ్యాంకులకు స్థానిక సెలవులు ఉంటాయి. 2, 4 శనివారాలు, ఆదివారాలు సాధారణ సెలవులుగా వస్తాయి. జూన్ 15, 25, 26, 29, 30 తేదీలలో కూడా పలు ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. ఈ సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎంలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. ఖాతాదారులు తమ బ్యాంకు పనులను కూడా ఈ సెలవుల పట్టిక చూసుకొని ప్లాన్ చేసుకోవడం మంచిది. జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులన్నిటిపై ప్రజలు ముందే అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరం.